నమస్కారం. రానున్నటువంటి తరం కోసం ఇప్పటి మనం వివిధ రంగాలలో ముఖ్యంగా భాష, సాహిత్యం, సంస్కృతి వీటి పరంగా మనం ఏ చర్యలు తీసుకోవాలి, ఏ మార్పు తీసుకురావాలి, రేపటి తరానికి సమాధానం మనం చెప్పుకోగలిగేలాగా ఎటువంటి మార్పులు మనం కోరుకుంటున్నామో వచ్చే తరానికి మనం చక్కగా తెలియజేయడం అనేటువంటి ఒక లక్ష్యంతో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మనం 3 సమాంతర వేదికల మీద నిర్వహిస్తున్నాం. మనం ఇప్పుడు విద్యార్థి ప్రతినిధులు 300 మందికి మనం 10 ప్రత్యేకమైన అంశాల మీద శిక్షణ ఇప్పిస్తున్నాం. 10లో మనం మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి దాకాను, మళ్ళీ రెండవ రోజు పొద్దున్న 9 గంటల మొదలుపెట్టి సాయంత్రం దాకాను మనం ఈ శిక్షణని కొనసాగిస్తున్నాం. శిక్షణ ఇచ్చేది అంటే ప్రముఖ కవులు ఎట్లా? వాళ్ళందరూ కూడా మనం పద్యం అంటే పద్యంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, కథ అంటే కథలో విహారి గారు లాంటి ప్రముఖులు, శ్రీకంఠమూర్తి లాంటి ప్రముఖులు. అంటే కేవలం కథలు రాయడం ఒకటే కాదు, దాని గురించి వివరించి చెప్పగల వ్యక్తులు కూడా కావాలి కదా, శిక్షణ ఇవ్వాలి కదా. అందుకని చెప్పిన అలాగే రెండిట్లోనూ కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని మనం శిక్షణ ఇచ్చేందుకోసం ఉపాధ్యాయులుగా మనం ఆహ్వానించున్నాము. వాళ్ళందరికీ చాలా మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క గంట చొప్పున తరగతులు తీసుకుంటారు. దీన్ని మనం కథ, కవిత, గేయం, గజల్స్, పద్యం ఇలాగ క్లాసులన్నీ మనం ఏర్పాటు చేసి ఆ క్లాసుల్లో శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. యువకుల కోసం ప్రత్యేకంగా 175 మంది యువ కవులు, 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు ఈ సదస్సులో పర్యావరణ పరిరక్షణ అనే అంశం మీద యువ కళాల సమ్మేళనం అని ప్రత్యేకంగా మూడు విభాగాలుగా మేము దాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కవి సమ్మేళనంలో పర్టికులర్గా యువకుల కోసమే దీన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో పాల్గొనే ఈ 175 మంది యువ కళాకారుల కోసం మేము వారికి పర్యావరణ కవి అనేటువంటి పురస్కారం ఇచ్చి గౌరవిస్తున్నాం. ఇది నిజంగా చాలామంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళకి మనం విద్యార్థి దశలోనే ప్రపంచ మహాసభలలో వారి కోసం ఈ పర్యావరణ కవి అనే పురస్కారం వారికి అందజేయడం అనేది ఉంది. వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి ఈ సర్టిఫికెట్లు. ఇక్కడ మేము ఇచ్చే శిక్షణ సర్టిఫికెట్లు కానివ్వండి, ఈ సభలలో పాల్గొనే సర్టిఫికెట్లు కానివ్వండి, పర్యావరణ కవి సర్టిఫికెట్లు కానివ్వండి, వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ విధంగా మనం యువతరాన్ని ప్రోత్సహించడానికి ఈ సభలను చాలా ముఖ్యమైన వేదికగా చేసుకున్నాం. అంశం ఏమిటంటే భాషా సంస్కృతుల పరిరక్షణ అనేది ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి విషయం అని ప్రజలకు మనం ఇచ్చేటువంటి సందేశం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రముఖులందరూ ఇక్కడ సమావేశమై ఇంతమంది ప్రజలకు ఇచ్చే సందేశం ఇది. ఈ సందేశం ప్రజలకు చేరాలి అంటే ఒక భారీ స్థాయిలో ఒక పెద్ద మహాసభ అనేది ఏర్పాటైనప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పటికి మనం 5 మహాసభలు నిర్వహించాం. 2007లో మొదటి సభలు చేసాం, 2011లో రెండవ సభలు, 15లో మూడవ సభలు, 19లో 4వ సభలు, 22లో 5వ సభలు చేసాం. ఇవన్నీ కూడా మనం అదే లక్ష్యంతో మనం చేసినటువంటి పనులు. ఇప్పుడు మనం మార్పుని ప్రధానంగా ఫోకస్ పెట్టుకుని మార్పు మీద మనం దృష్టి పెట్టుకుని ఈ సభలు చేస్తున్నాం. రండి, అందరం అక్కడ కలుసుకుందాము. మనందరం భాషోద్యమంలో, సంస్కృతి పరిరక్షణలో, భాషా పరిరక్షణలో సమానమైనటువంటి భాగస్వామ్యం వహిద్దాం. అందరికీ స్వాగతం, సుస్వాగతం.